పృథ్వీ, అభయ్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు పృథ్వీ, అభయ్. డెఫినెట్‌లీ వీళ్ళిద్దరిలో ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దాని తర్వాత విష్ణు యాజ్ యూజువల్ టాప్‌లో ఉంది. బిగ్ బాస్ మాత్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు హౌస్‌మేట్స్‌కి. రచ్చ రంబోలే ఎపిసోడ్ మాత్రం డే 19 ఫిజికల్ టాస్క్‌లే కదా మనకు కావాల్సింది. మామస్ తేజ బిగ్ బాస్ డే 19 ప్రోమో 1 అండ్ ప్రోమో 2 మొత్తం రివ్యూ. అంతకంటే ఫస్ట్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చాలా మంది చూస్తున్నారు. ఫస్ట్ ప్రోమో 1 ప్రోమో 2 అంతకంటే నేను గుడ్డు టాస్క్ గురించి చెప్పాలి. గుడ్డు టాస్క్లో ప్రేరణ, యష్మి, నాగమణి కంట విరక్కొట్టేశారు. గేమ్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఆడారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యష్మి మీద యాక్చువల్గా మంచి హోప్స్ లేవు, తను కొంచెం ఓవర్ అనిపించింది. కానీ గేమ్ విషయంలో మాత్రం లేడీ టైగర్, ఈవెన్ ప్రేరణ కూడా, వీరిద్దరు మాత్రం అవుట్ స్టాండింగ్ ఆడారు. గేమ్ విషయంలో తోపు. ఈవెన్ నాగమణి కంట కూడా చాలా బాగా ఆడాడు. మొన్న కొంచెం డల్ అయ్యాడు కానీ నా గేమ్ మాత్రం అద్దరు కొట్టేశారు ఇలా ముగ్గురు. అండ్ దాని తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. రెడ్ గుడ్డు ఎవరు ఉంటే వాళ్ళకి చీఫ్ ఇస్తాడు. నిఖిల్ వాళ్ళ టీం గెలుస్తుంది. నిఖిల్ గెలిచిన తర్వాత రెడ్ గుడ్డు సోనియాకి ఇస్తాడు. సోనియాకి ఇచ్చిన తర్వాత సోనియా న్యూ చీఫ్గా ఎలక్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ క్యాప్టెన్, ఈసారి చీఫ్గా ఎలక్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత బిగ్ బాస్ చాలా సీరియస్ అయ్యాడు. ఏంటి అంటే హౌస్మేట్స్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు సరిగ్గా ఆడట్లేదని చాలా సీరియస్ అయ్యాడు. గట్టి వార్నింగ్ హౌస్మేట్స్ అందరికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మొన్న అభయ్కి ఒకరికి ఇచ్చాడు, ఇప్పుడు హౌస్మేట్స్ మొత్తానికి ఇచ్చేసాడు. ఎవరైనా కొంచెం బిగ్ బాస్ రూల్స్ ఉల్లంఘిస్తే డైరెక్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని ఉల్లంఘించాడు. గట్టి స్ట్రాంగ్ వార్నింగ్తో ఇప్పుడు అందరూ కరెక్ట్ లైన్లోకి వచ్చేస్తారు. అండ్ దాని తర్వాత ప్రోమో 1లో అయితే విష్ణుకి నాగమణి కంటకు మాత్రం పెద్ద ఫైట్ అసలు మామూలుగా లేదు. లైక్ ఏంటి అంటే తెలిసిందే కదా, ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి టాస్కుల్లోనే అవుతుంది. ఫిజికల్ టాస్క్లో మనం ఎగ్స్ పట్టుకునే దాంట్లో, వాళ్ళకి తోసే దాంట్లో, ఇట్లాంటి టాస్క్లో గట్టిగా. అండ్ దాని తర్వాత యష్మికి సోనియాకి మాత్రం ఒక చిన్న వాదన ఏంటి అంటే సోనియా అట్లా వర్డ్స్ వదిలేస్తుందని, సోనియా ఇట్లా మాట్లాడుతుందని, అంతే కొంచెం ఆ టైంలో కొంచెం అట్లా మాట్లాడుతుంది. అండ్ దాని తర్వాత నిఖిల్కి సోనియాకి మధ్య కూడా చిన్న వాదన ఏంటి అంటే ఒక చిన్న గుడ్డు వల్ల, ఎందుకంటే ఎవరిని చీఫ్గా ఎలక్ట్ చేయాలని. సో తన ఫ్రెండ్ కాబట్టి తన మీద నమ్మకంతో రెడ్ గుడ్ వీళ్ళ టీం గెలిచాడు కాబట్టి సోనియా న్యూ చీఫ్గా ఎలక్ట్ చేస్తాడు. అసలు బిగ్ బాస్ మాత్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అబ్బా అసలు ఈ ఇయర్ బిగ్ బాస్ మెల్లమెల్లంగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇట్లాంటి ఫిజికల్ టాస్క్కి వస్తే ఆడియన్స్ ఇంకా గొడవలే ఎంటర్టైన్ చేస్తారు కానీ గొడవలు వస్తాయి కాబట్టి ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. అండ్ ప్రోమో 2 విషయానికి వచ్చేస్తే మాత్రం అస్సలు మామూలుగా ఒక స్మూత్గా ఉంది. ప్రోమో 1 ఓకే, ప్రోమో 2 ఒక చాలా స్మూత్గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రోమో 3తో కూడా మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ ఓటింగ్ విషయానికి వస్తే విష్ణుప్రియ యాజ్ యూజువల్ ఫస్ట్, నాగమణి కంట సెకండ్. అండ్ దాని తర్వాత పృథ్వీ, అభయ్ డేంజర్ జోన్లో ఉన్నాడు. డెఫినెట్లీ వీళ్ళిద్దరూ ఎవరో ఒకళ్ళు ఈసారి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరూ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు ఇప్పటి వరకు. విష్ణుప్రియ అయితే టాప్లో ఉంది. ఇదనమాట. సబ్స్క్రైబ్ మామాస్ తేజ యూట్యూబ్ ఛానల్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ అప్డేట్స్ డే 19 ప్రోమో 3 కూడా తర్వాత పెడతాను. లవ్ యూ ఆల్.